అధ్యక్ష ఆ బ్రాండ్ వల్లనే అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు పరిపాలన అనుభవంతో మాకు డైరెక్షన్స్ ఇచ్చి 8 పాలసీస్ తీసుకొచ్చాం అధ్యక్ష. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ, డేటా సెంటర్ పాలసీ, సెమీకండక్టర్ అండ్ డిస్ప్లే ఫ్యాబ్ పాలసీ, ఐటీ అండ్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ పాలసీ, ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ, లిఫ్ట్ పాలసీ, ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్స్ అధ్యక్ష, నేబర్హుడ్ వర్క్ స్పేస్ పాలసీ, భారతదేశంలో మొదటిసారిగా ఏ రాష్ట్రం చేయని విధంగా స్టేట్ లెవెల్ క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీ కూడా మా డిపార్ట్మెంట్ తీసుకొస్తామని జరిగింది అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు టీమ్ 11 ఇక్కడ లేదు అధ్యక్ష, వచ్చుంటే అడగాలనుకున్నా, ఎందుకంటే బయటికి వెళ్ళి ఆరోపణలు చేస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టాటా మోటార్స్ వెస్ట్ బెంగాల్లో నానో ఫ్యాక్టరీ పెట్టడానికి వెళ్ళారు. ఆనాడు ఆ ఫ్యాక్టరీ వ్యతిరేకంగా కొంతమంది ఒక ఉద్యమం చేస్తే నరేంద్ర మోడీ గారు ఒక SMS మా నాటి చైర్మన్ గారు రతన్ టాటా గారు పంపించి ₹1 మీకు మేము భూమి కేటాయిస్తాం, మీరు వచ్చి గుజరాత్కి పెట్టుబడి పెట్టండి అని ఆయన చెప్పారు అధ్యక్ష. ఆ ఒక్క SMS వల్ల నానో ఫ్యాక్టరీ గుజరాత్కి వెళ్ళింది అధ్యక్ష. 60 యాన్సిలరీ యూనిట్స్ వచ్చినాయి అధ్యక్ష. టాటా నానో ప్రొడక్షన్ ఆగిపోయినా ఈరోజు టాటా ఈవీ కార్లు ఆ ఫ్యాక్టరీలో తయారవుతున్నాయి అధ్యక్ష. ఒక ఎకనామిక్ ఇంపాక్ట్ వచ్చింది అధ్యక్ష. అది నేను స్ఫూర్తిగా తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారితో మేము చర్చించి మా సహచార మాచ్యులతో కూడా మేము క్యాబినెట్లో చర్చించి టాప్ 500 ఐటీ కంపెనీస్ ఎవరైతే వరల్డ్ క్లాస్ జాబ్స్ క్రియేట్ చేస్తారో ఎన్ని ఎకరాలు కావాలన్నా వాళ్ళు ఉద్యోగాలు కల్పిస్తే ₹1నే ఆ భూమిని కేటాయిస్తామని మేము లిఫ్ట్ పాలసీ తీసుకొచ్చాం అధ్యక్ష. అధ్యక్ష టీమ్ 11 ఈరోజు బయట నా పైన ఆరోపణలు చేస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష కాగ్నిసెంట్ ఇక్కడ ఉన్న సభ్యులందరూ తెలుసు అలాంటి అద్భుతమైన కంపెనీ. నేను మొదటిసారి డావోస్కి వెళ్ళినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు రవి గారిని చైర్మన్ గారు కలిసి మీరు ఏం చేస్తారో తెలీదు, ఆంధ్ర రాష్ట్రంలో మీరు పెట్టుబడులు పెట్టాలి అని చెప్పారు అధ్యక్ష. ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారు కార్యాలయం నుంచి నాకు మెసేజ్ వచ్చింది, ఇట్లా కలిశారు మీరు కూడా వెళ్ళి కలవండి అని చెప్తే నేను ఇమీడియట్గా ఆ రోజు నా పుట్టినరోజు కూడా బాగా గుర్తు అధ్యక్ష, వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి కూర్చున్నాను, వాళ్ళ శాలేకి వెళ్ళి కూర్చుని మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలని నేను కోరాను అధ్యక్ష. రవి గారికి సందేహం ఉండే, ఆయన పక్క తీసుకెళ్ళి నేను చెప్పా మీరు ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తారో నాకు చెప్పండి. సో ఎకరానికి 500 ఉద్యోగాలు మా బెంచ్ మార్క్. ఆ బెంచ్ మార్క్ బేసిస్గా మీకు ఎంత ల్యాండ్ ఇవ్వాలో మేము ఇస్తాం, మొత్తం ల్యాండ్ ₹1 ఇస్తాం అంటే నమ్మలేదు అధ్యక్ష. కానీ మేము చెప్పాం మాకు చిత్తశుద్ధి ఉంది, చేసి చూపించే సత్తా పొలిటికల్ విల్ మా ముఖ్యమంత్రి గారికి ఉందని ఆనాడు చెప్పాను అధ్యక్ష. ఆ ఒక్క నిర్ణయం వల్ల ఈరోజు కాగ్నిసెంట్ విశాఖపట్నానికి వచ్చి శంకుస్థాపన చేసి అక్కడనే బహిరంగ సభ సాక్షిగా 8,000 ఉద్యోగాలు కాదు కదా 25,000 IT ఉద్యోగాలు ఈ సెంటర్లో ఏర్పాటు చేస్తామని చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష జమినైని అడిగా 25,000 IT ఉద్యోగాలు వస్తే దానివల్ల ప్రతి ఇయర్ ఎకనామిక్ ఇంపాక్ట్ ఎంత ఉంటుందని సుమారుగా $1.8 బిలియన్ నుంచి $2.2 బిలియన్ ప్రతి సంవత్సరం ఒక విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ పైన ఆ ఇంపాక్ట్ వస్తుంది అధ్యక్ష. ఇది ఒక్క ఉదాహరణ కాగ్నిసెంట్ అధ్యక్ష. అధ్యక్ష ఇంకోటి గూగుల్ అధ్యక్ష, ఇక్కడున్న విశాఖపట్నం శాసనసభ్యులు తెలుసు అధ్యక్ష. గూగుల్ వాళ్ళ డేటా సెంటర్ వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హెడ్ వస్తే రహస్యంగా నేను నా కారులో స్వయంగా నేను నడుపుకుంటూ తీసుకెళ్ళి ఎక్కడ భూమి కేటాయిస్తాం, వాళ్ళకి ఎలాంటి ఇన్సెంటివ్స్ ఇస్తాం కమిట్ అయ్యాం అధ్యక్ష. దాని తర్వాత వాళ్ళు కొన్ని విషయాలు అడిగితే అది కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరం, ఒక డేటా సెంటర్కి ప్రత్యేక ఇన్సెంటివ్ పాలసీ తీసుకురావాలి, ట్యాక్స్ ఎగ్జంప్షన్ తీసుకురావాలి, పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ని చట్టాన్ని సవరణ చేయాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ప్రధానమంత్రి గారిని కలిసి ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత ఆర్థిక శాఖ మార్చుల్ని అదేవిధంగా అశ్విని గారిని కూడా కలిసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి అధ్యక్ష ఈరోజు డేటా సెంటర్స్కి కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన ఇన్సెంటివ్స్ ఇచ్చింది కనుకనే అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు దాని వెనకాల పడ్డారు కనుక ఈరోజు మీరు చూస్తే భారతదేశంలో అతిపెద్ద FDI ఇన్వెస్ట్మెంట్ అధ్యక్ష $15 బిలియన్ విశాఖపట్నంలో గూగుల్ ఒక మెగా డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష దీని గురించి కూడా చెప్పాలి అధ్యక్ష. మళ్ళీ జమినైని అడిగాను, ఈ డేటా సెంటర్ ఇన్వెస్ట్మెంట్ వల్ల ఎకనామిక్ ఇంపాక్ట్
పర్ ఇయర్ ఎంత ఉంటుందంటే $3 బిలియన్ అధ్యక్ష పర్ ఇయర్ ఎకనామిక్